ప్రస్తుతం పినపాక మండల వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా సర్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సర్ కార్యక్రమం అంటే ఏంటి, ఎందుకు ఇంటింటికి తిరుగుతున్నారు, ఈ ఓటర్ల గుర్తింపు కార్డులో ఎటువంటి అనుమానాలు ఉన్నాయా, ఈ సర్ కార్యక్రమంలో పాల్గొంటే ఏమవుతుంది, తప్పుడు సమాచారం ఇస్తే ఏమవుతుంది అనే విషయాలు పినపాక తహసీల్దార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు సర్ ప్రక్రియ కార్యక్రమం కొనసాగుతుంది సార్. మన దగ్గర బిఎల్ఓలు ఇంటింటి తిరిగి ఎలా అవగాహన కల్పిస్తున్నారు సార్ దీనికి? గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మన పినపాక మండల కేంద్రంలో మనకు మండల వ్యాప్తంగా మనకు 18 రెవెన్యూ గ్రామాలలో 38 పోలింగ్ బూతులు ఉన్నాయి. అందుకు పోలింగ్ బూతులలో ప్రతి ఒక్క పోలింగ్ బూత్కు బూత్ లెవెల్ అధికారి నియమించడం జరిగింది, రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారు. ప్లస్ దీంట్లో ఈ 38 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇప్పుడు మనకు సర్ ఇంతకుముందుకు 6 నెలల క్రితం నుంచి మనకు మండల కేంద్రంలో సర్ మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు షెడ్యూల్ జాబితా ప్రకారంగా మొన్న 25వ తేదీ నుంచి మనకు ప్రతి గ్రామాన ప్రతి బూత్ లెవెల్ అధికారి సూపర్వైజర్ల సమక్షంలో, నా సమక్షంలో ఎన్యుమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్రతి ఓటర్కి ఇచ్చుకుంటూ అవగాహన కల్పించి ఫారం ఎలా నింపాలనేది ప్రతి బూత్ లెవెల్ అధికారి సూపర్వైజర్ సమక్షంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవాటి వరకు మాకు 95% ఈఎఫ్ ఫారాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ తదుపరి మనకు ఈ ఫారాలు నింపిన ఫారాలను బూత్ లెవెల్ అధికారి తీసుకొని కలెక్షన్ చేసుకొని దానికి వెంట ఒక ఫోటోను పెట్టేసి జాగ్రత్తగా నింపారా లేదా, మనకు పాత 2002 ఓటర్ల జాబితా ప్రకారంగా ఓటర్ పేరు ఉందా లేదా దాని డీటెయిల్స్ మెన్షన్ చేసుకుంటూ యాజ్ అండ్ ఇప్పటి ఓటర్ నెంబర్ ప్రకారంగా ఓటర్ లిస్ట్ రేజ్ చేసుకొని ఆ ఫామ్ 1-3 ప్రకారంగా నింపారా లేదా అనేది కరెక్ట్గా చూసుకొని మేము అందరికీ బూత్ లెవెల్ అధికారులకు ప్రతి ఓటర్కి కూడా నేను కూడా స్వయంగా వెళ్ళి గ్రామాలలో సందర్శించడం జరిగి అది ఓటర్కు ఎలా ఏంది అనేది అవగాహన కల్పిస్తున్నాము. బూత్ లెవెల్ అధికారులు కూడా చాలా చక్కగా సవినయంతో పనిచేస్తున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు కూడా మేము ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకు అప్డేట్ చేస్తూనే ఉన్నాం. చిన్న విషయం సార్, ఈ మ్యాపింగ్ ప్రక్రియలో తండ్రి ఓటు ఒక దగ్గర, తల్లి ఓటు ఒక దగ్గర, భార్యాభర్తలు ఉండే అవకాశం గతంలో ఉంది సార్. వీటిని ఇప్పుడు వాళ్ళు కలిపే అవకాశం ఉందా సార్? అన్న ఒక చోటుకు వచ్చే అవకాశం ఉందా ఈ సార్ ప్రోగ్రాంలో? అంటే ఇప్పుడు వాళ్ళ కాన్సెంట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఓటరు ఇప్పుడు జనరల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ మండలంలో ఓటు హక్కు ఉంది, ఇదే మన పినపాక గ్రామంలో ఓటు ఉంది, ఇంకొక చోట వేరే కాన్స్టిట్యున్సీలోగా ఓటు ఉంటుంది. సో 2 చోట్ల ఓటు ఉండకూడదు. వాళ్ళు స్థిర నివాసం, ఆధార్ కార్డు, వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు మామూలుగా కొందరు ఉద్యోగస్తులు ఉంటారు, టెంపరీ ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు ఒక మండల కేంద్రంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్నాను, నాకు ఓటు హక్కు వరంగల్లో ఉంది. ఇప్పుడు నాకు ఓటు అక్కడే ఉంటుంది, కానీ నాకు ఇక్కడ నేను ఓటు హక్కు తీసుకోవడానికి లేదు. అది నకిలీ ఓటు కింద కూడా మనం పరిగణించడానికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మానవుడు ప్రతి ఓటు హక్కు అనేది ప్రతి మానవుడికి పొందే హక్కు ఉంది. సో అందులో భాగంగా ప్రతి ఓటర్కి ఒకే చోట ఓటు హక్కు అనేది ఉండాలి అని చెప్పేసి మనం గ్రామ సభలలో కానీ ఇప్పుడు ఎస్ఆర్ సర్వేలో కానీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త ఓట్లు అప్లై చేసుకోవడం ఈ ప్రోగ్రామ్ ఉందా సార్? ఇప్పుడు సపోజ్ 10 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు సార్. ఉంది. ఇప్పుడు ఈ ఫారం 6 ఇప్పుడు 2002 మనకు 2000 ఇప్పుడు ఇప్పటి ఓటర్ లిస్ట్ చూసుకున్నట్టయితే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇప్పుడు ఫారం 6 ద్వారా ఓటు హక్కు అనేది కల్పిస్తుంది. ఓకే. ఇప్పుడు మరణించిన వారి ఓట్లు తొలగింపు ఉంటుంది సార్. అది నోటీస్ ఇచ్చి ఫామ్ 7 నోటీస్ ఇచ్చి మేము తొలగించడానికి ఆల్రెడీ మాకు ఎస్ఆర్ సర్వేలో ఇప్పుడు మొన్నటి వరకు ఎస్ఆర్ మ్యాపింగ్ చేసిన సర్వేలో ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు మన మండలంలో నా పరిధిలో ఉన్న 38 బూతులలో 94 డెత్ కింద ఐడెంటిఫై చేశాం. 264 షిఫ్టెడ్ కింద ఐడెంటిఫై చేసి వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా ఫామ్ నింపేటప్పుడు సార్, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆధారం ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్ నింపిన ఆధారం చెప్పే దాన్ని బేస్ చేసుకుని నింపుతారా సార్, లేకపోతే సొంతంగా ఓటర్ కూడా నింపే అవకాశం ఉందా సార్? బిఎల్ఓ కూడా మనకు 2002 ఓటర్ లిస్టు ప్రజెంట్ ఓటర్ లిస్టు చూసుకొని మనకు వాళ్ళు చెప్పే డాక్యుమెంట్ వాళ్ళ వద్ద ఉన్న డాక్యుమెంట్ల ప్రకారంగా ఏమైనా చిన్న కరెక్షన్స్ ఉంటే కూడా అది క్యారీ అవుట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఏదున్నా ఓటర్ నెంబరు, మనకు పేరు, తండ్రి పేరు, మేల్ ఫీమేల్, మ్యారీడా అన్మ్యారీడా, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్లు ఇప్పుడు ఫారం నింపే క్రమంలో వాళ్ళ వద్ద ఉన్న డాక్యుమెంట్ అనుసంధానం చేసుకొని ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫారంలో కరెక్ట్గా
ఫోటో కూడా కట్ సబ్మిట్ చేయాల్సి చేసుకోవాలి. ఉంటుంది సార్. ఫోటో ఫోటో కూడా పైన క్యూఆర్ కోడ్ పక్కనే ఒక ఫోటో బాక్స్ కాలం ఉంది, అక్కడ ఫోటో పెట్టడం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎప్పటిదాకా కొనసాగుతుంది సార్? ఈ జూలై 24 వరకు ఈ ఎనుమరేషన్ ఫారాలు ఇప్పుడు నిన్నటి వరకు తీసుకోవడం జరిగింది. మాది ఇప్పుడు మన పినపాక మండలం 95% ఈ ఫారాలు డిస్ట్రిబ్యూట్ జరిగింది. రేపటి నుంచి మళ్ళీ మేము ఫారాలు కలెక్షన్ చేసుకొని ప్రతి ఒక్క ఓటర్ది కరెక్ట్ ఉందా లేదా అనేది ఇప్పుడు ఆన్లైన్ బిఎల్ఓ ఇది మొత్తం ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సార్? జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా జరుగుతుంది సార్, ఆఫ్లైన్ ఇది? ఇప్పుడు మన ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ ఎప్పటికప్పుడే ఫిజికల్గా మేము ఈ ఫారాలు తీసుకుంటాం, వాళ్ళు ఇచ్చిన ఫారాలు దాంట్లో అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్గా వారి పొందుపరిచిన డాక్యుమెంట్స్ వివరాలు అనుసంధానం చేసుకొని మేము అందులో బిఎల్ఓ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను ప్రతి మండలకు ఒకరిద్దరు ఆపరేటర్ ఉంటుంది, ఇది సక్సెస్ఫుల్ చేయడం అనేది జరుగుతుంది. సహజంగా ఇక్కడ వీటి రాజకీయ నాయకులు చేసే అపోహలు ఏంటంటే సార్, ఉమ్. ఓట్లు తొలగింపు జరిగిద్ది, లేదు, జాగ్రత్తగా ఇప్పుడు- ఉండాలి అంటున్నారు. ఇది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే ప్రతి మండలకు ప్రతి విలేజ్కు బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించారు. ఉమ్. బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించారు కాబట్టి ఆ ఏజెంట్ల సమక్షంలోనే చేయడం జరుగుతుంది. దీంట్లో అపోహలు గిపోహలకు తావివ్వము. ఓకే. ఎందుకైనా ఇది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఎలక్టర్ ఇచ్చే రికార్డును పట్టుకొని మా దగ్గర ఉన్న ప్రీవియస్ ఓటర్ లిస్ట్ అంటే మనకు 2002 ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని ప్రకారంగా చూసుకొని ఏదన్నా అన్నీ సరిగ్గా ఉండేటట్లు ప్రతి బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏందనేది చూసుకొని సక్రమంగా మేము బిఎల్ఓలకు కానీ సూపర్వైజర్ల సమక్షంలో ప్రతి పూటకి మేము గంటకు వాచ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దీనిపై ఇప్పుడు మనకు ఈ ఓటర్ లిస్ట్లో కూడా నెక్స్ట్ ఈ రాబోయే కపుల్ ఆఫ్ డేస్లో మనకు ఈ ప్రక్రియ ఈ 24th అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ ఇప్పుడు మనకు డ్రాఫ్ట్ రోలు జూలై 31st రిలీజ్ అవుతుంది. దాని మీద ఏమన్నా అబ్జెక్షన్స్ అభ్యంతరాలు ఉంటే కూడా చేసుకుంటే ఆ పీరియడ్లో కూడా ఇవన్నీ సరిగా చేసుకొని మళ్ళా మనకు October 1st అనేది తుది జాబితా అనేది వెల్లడించడం జరుగుతుంది. ఓకే. ఇది ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మేము చేసే ప్రక్రియ. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది ఏఈఆర్ఓగా నేను తీసుకునే ఈ చర్యలు. అయ్యారు ఇక్కడ మనకి బిఎల్ఓలు ఎంతమంది పనిచేస్తున్నారు సార్? మనకు 3 డిపార్ట్మెంట్ల నుంచి మనకు బిఎల్ఓలు ఉన్నారు. 3 డిపార్ట్మెంట్. ఒకటి మనకు సిడిపి అంగన్వాడీ టీచర్లు 24 మంది చేస్తున్నారు. 11 మంది పంచాయతీ కార్యదర్శులు చేస్తున్నారు. ఇంకొక 2 వచ్చేసి ఏపీఎం డిపార్ట్మెంట్ VOL చేస్తున్నారు. చాలా చక్కగా చేస్తున్నారు సార్. 95% సాధించారంటే చాలా గ్రేట్ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కూడా. ఎందుకంటే ఇది కలెక్టర్ గారి చొరవతోటి మేమంతా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎటువంటి లోటుపాటు లేకుండా అన్ని కలెక్టర్ గారు ఏ పూట కాపాటు మమ్మల్ని రివ్యూ తీసుకుంటూ చాలా ముందుకు సాగేలా గౌరవ కలెక్టర్ గారు మాకు మంచి వే చూపించారు. మేము అదే ప్రకారంగా వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పటికే తహసీల్దార్ గారు చాలా చక్కగా వివరించారు. సర్ ప్రక్రియలో ఇది పారదర్శకంగా జరుగుతుందని, ఎక్కడ కొత్త ఓటర్లు తీసుకుంటాము, అలాగే ఉన్న ఓటర్లు తొలగించడం కూడా జరగదు అని చెప్పారు. కాకపోతే సత్య ప్రచారం ఏదైతే నిజమవుతుందో నిజం సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా సర్ ప్రోగ్రాంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చేశారు. సార్ ఎంతో కృషితో 95% ఇప్పటికే ఫారంలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ఫారమ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఇక సంబంధిత బిఎల్ఓ సంప్రదించవచ్చు, లేదా అధికారిగా ఉన్న తహసీల్దార్ కూడా సంప్రదించు కోరారు. థ్యాంక్ యూ.